చెప్పినట్టుగా ఎక్కడో స్విచ్ నొక్కితే ఎక్కడో బొలిపెలిగినట్టుగా లిక్కర్ కేసులో ఈడీ కవితని అరెస్టు చేయడంతో తాడేపల్లి కోటలో తీవ్ర ఆందోళనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కవిత దగ్గర జగన్మోహన్ రెడ్డి పాత్రకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల పాత్రకి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు కవిత ఇంట్లో ఈడీకి దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు చేస్తారా? మరి ఇప్పుడు జగన్ ఏం చేస్తాడు? అసలు ఏ ఆధారాలు దొరికాయి? ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కుమార్తె కవిత ఏదైతే మొన్న బీఆర్ఎస్ బొక్కబోర్లా పడి తెలంగాణ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారి ఫామ్ హౌస్కి పరిమితమై అసెంబ్లీకి కూడా రాకుండా ఉంటున్నాడో ఆ కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు ఆవిడ చేసి లాబింగ్ చేసి ఆవిడ అక్కడ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి 100 కోట్ల రూపాయలు దోచుకుంది అనేటువంటి ఆరోపణల మీద ఆవిడని గతంలోనే ఈడీ విచారించడం జరిగింది. అయితే ఇవాళ ఆవిడ ఇంట్లో మొత్తం సోదాలు చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా స్వాధీనం చేసుకొని అనంతరం ఎమ్మెల్సీ కవితని ఈడీ సంచలనంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా ఎన్నికల ఎత్తుగడ, పార్లమెంట్ ఎన్నికల ముందు చేసినటువంటి డ్రామా అని చెప్పి కొంతమంది విమర్శించవచ్చు. అయితే ఇక్కడ ఎక్కడో తెలంగాణలో కవిత ఇంట్లో స్విచ్ నొక్కితే తాడేపల్లి కోటలో లైటు పగిలిపోయినట్టుగా, టీవీ పగిలిపోయినట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలగటాలు ఏముండవుగా, అన్ని పగలగొట్టడం, నాశనం చేయడం దుర్మార్గమేగా. కాబట్టి తాడేపల్లి కోట వణికిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ఒకసారి మనం గమనిస్తే కవిత కంటే ముందు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్ర రెడ్డి. అతను ఆ తర్వాత బయటికి రావడం జరిగింది. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు కూడా ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. సరే, వాళ్ళందరినీ కూడా ఈ కేసులోకి లాక్కొచ్చింది జగన్మోహన్ రెడ్డి, అది వేరే విషయం. మనం చూస్తూ ఉన్నాం గత 4 సంవత్సరాల 11 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కాము లక్షలాది కోట్లు ఢిల్లీలో జరిగింది. ఎంత అయితే 1% అయితే ఇక్కడ జరిగింది 100%. సరే, అది వేరే కేసు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బొక్కలోకి పోతారు. దానికి సహకరించినటువంటి అధికారులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, ఐఏఎస్లు అందరూ జైలుకు పోతారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు కవిత దగ్గర జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్రకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు ఉండడంతో ఆ నేపథ్యంలో తాడేపల్లి కోట వణికిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికలకు కేవలం 1 నెలే సమయం ఉంది. రేపు ఎన్నికల కోడ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే, లిక్కర్ కేసులో అతను బొక్కలోకి వెళ్తే, సరే గతంలో 43,000 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి కేసులో 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు, అదేవిధంగా 32 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి, అది వేరే విషయం. దానికి సంబంధించి 16 నెలలు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు, అది వేరే విషయం. ఈసారి అరెస్ట్ అయితే మాత్రం చెంచల్ కూడా జైల్లో ఉండేటువంటి అవకాశం లేదు, రాజమండ్రి జైల్లో ఉండేటువంటి అవకాశం లేదు. అయితే తిహార్ పోవాలి, లేకపోతే ఢిల్లీకి పోవాల్సినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కవిత పిఏ కానీ, అదేవిధంగా అరుణ్ పిల్లయ్య అని కానీ మరికొంతమంది సౌత్ సిండికేట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉన్నదని వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి, అతని అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర మరింత స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోయినట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి కన్వర్జేషన్స్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అనేకం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. మనకు తెలుసు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవటం కోసం కేసీఆర్ ఆర్థికంగా, అదేవిధంగా రాజకీయంగా అనేక రకాలుగా సహకరించినటువంటి మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య ఏర్పడినటువంటి బంధం నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నదని, వైసీపీకి సంబంధించినటువంటి మరింతమంది కీలక నాయకులు కూడా ఈ స్కామ్లో అడ్డంగా దొరికిపోయారని, ఈడీ సోదాల్లో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికిన నేపథ్యంలో ఎప్పటికిప్పుడు దీని మీద ఆ ఆధారాల మీద పూర్తిస్థాయి విచారణ చేసి దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని తెప్పించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తారా, లేకపోతే వెంటనే ఆధారాలు చెరిపివేసేటువంటి ప్రయత్నం? వీళ్ళ చరిత్ర మనకు తెలుసు. సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా వాళ్ళ ఇంట్లో పులివెందులో నరికి సంపిదాన్ని నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసినటువంటి బ్రతుకు వీళ్ళది. కాబట్టి ఆధారాలు చెరిపివేత వీళ్ళకి వెనతో పెట్టినటువంటి విద్య. అందుకని ఎక్కువ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆధారాలు చెరిపివేస్తాడనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే అదుపులోకి తీసుకుంటారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు వైసీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నాయకులు, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి పాత్ర మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమనగా ఉంటే ఏటుగా ఉండేది విజయసాయి రెడ్డి అండి. అతనికి సంబంధించినటువంటి అకౌంట్లు, దొంగలెక్కలు అన్నీ చెప్పి వేలాది కోట్ల రూపాయల ధనాన్ని దోచుకోవడంతో పాటు విదేశాలకు మనీ లాండరింగ్ ద్వారా పంపించి మళ్ళీ అక్కడి నుంచి క్విడ్ ప్రోకో ద్వారా భారతదేశంలో పెట్టుబడులు పెట్టించినటువంటి దౌర్భాగ్యానికి ఆద్యుడు, అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడా అండర్ రౌండ్లోకి వెళ్ళిపోయి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు కనిపించట్లే. గత 4 రోజులుగా మనం చూసినట్లయితే దాదాపు 10 రోజుల క్రితం అతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే దాదాపు వారం రోజుల నుంచి నెల్లూరులో కనిపించలేదంటే ఏంటి? ఈ కేసులో వచ్చినటువంటి కథలకు అతను తెలుసు. ఈ కేసులో
మరింత ముందుకు అడుగులు కనుక పడితే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కూడా బొక్కలో పోతాడని తెలుసు అతనికి. ఆ నేపథ్యంలోనే అతను నెల్లూరులో కూడా కనిపించకుండా పారిపోయాడు అనేటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలోనే కాదు ఆంధ్రాకి పాకబోతుందని, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా ఈడీ సేకరించిందని, అతి త్వరలోనే ఈడీ జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలుస్తుందని, కవితని పిలిచినట్టు. కాకపోతే విచారణ అనంతరం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు దొరికాయనే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా అనేది తేలుతుంది.